రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ మహిమగల కావడి బద్ద. హిమాలయ పర్వతాలలో మానస సరోవరం సమీపంలో ఉండే పచ్చిక బయలులో పక్కనే ఉన్న గ్రామం వాళ్ళు తమ ఆవులను కాసేవాళ్ళు. ఉదయం సాయంకాలం తమ ఆవులను లెక్కబెడితే లెక్క సరిగానే ఉండేది. కానీ మధ్యకాలంలో ఎవరైనా పని కట్టుకొని లెక్క పెడితే ఒక ఆవు ఎక్కువ ఉంటూ ఉండేది. ఇందుకు కారణము ఉండేది. అదేమిటంటే రోజు కామధేనువు అదే బీడు మీదకి వచ్చి మిగిలిన ఆవులతో పాటు కలిసి మేత మేసేది. అయితే కామధేనువు రావటం కానీ పోవటం కానీ చూసిన వారు లేరు. దానివలన ఆవులన్నీ పచ్చిక బయలులో మేసేటప్పుడు అదనంగా కనిపించే ఆవు కామధేనువని కాపలా వాళ్ళకెవరికీ తెలియదు. ఆ సమీపంలోనే ఒక గ్రామంలో ఒక ముసలివాడు ఉండేవాడు. వాడు రోజు మధ్యాహ్నం వేళ కావడి బద్ద భుజాన వేసుకుని అడవిలోకి వెళ్ళేవాడు. అక్కడ ఎండుకర్రలు ఏరి మోపులు కట్టి మోయగలిగినన్ని మట్టుకు కర్రలను కావిడి బద్దకు రెండు చివరలా తగిలించుకుని గ్రామానికి తెచ్చి వాటిని అమ్మి సంసారం గడుపుకునేవాడు. కానీ పాపం ఆ డబ్బులు వాడికి చాలక పస్తులు ఉండేవాడు. ఒకనాడు ఆ పేదవాడు అడవికేసి వెళుతూ ఉండగా దారికి అడ్డంగా ఆవులు మేత మేస్తూ కనపడ్డాయి. వాడు తన కావిడి బద్దతో వాటిని అదిలిస్తూ దారి చేసుకొని ముందుకు వెళ్ళాడు. అలా ఆవులను కావిడి బద్దతో అదిలించేటప్పుడు కావిడి బద్దకు కామధేనువు రోమాలు తగిలి అది పాతది కావడం వల్ల దాని పగుళ్ళలో కొద్దిగా ఇరుక్కున్నాయి. తాను కామధేనువుని అదిలించిన సంగతి కానీ దాని రోమాలు తన కావడి బద్దలో ఇరుక్కున్న సంగతి కానీ వాడికి తెలియదు. వాడు మామూలు ప్రకారమే ఎండుకర్రలను ఏరి మోపు కట్టి కావడి బద్దకు తగిలించి భుజానికి ఎత్తుకున్నాడు. ప్రతిరోజు అలా తను ఎంత బరువు మోయగలడో చూసుకొని మోపు కట్టే అలవాటు ప్రకారం కావడి అంతా కలిసి కూడా కాకి ఈకంత బరువు కూడా లేదనిపించింది. ముసలివాడు ఆశ్చర్యపడి మరిన్ని కర్రలు ఏరి మోపు కట్టి కావడికి రెండు వైపులా వేశాడు. అప్పటికి కావిడి చాలా తేలికగానే ఉన్నది. ముసలివాడికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. వాడు కర్రలను తన భుజం ఎత్తు మోపులుగా కట్టి కావడి బద్దకు ముందు వెనక తగిలించాడు. సునాయాసంగా వాటిని మోసుకుంటూ గ్రామానికి వెళ్ళాడు. కర్రలు అమ్మగా ముసలివాడికి మామూలుకు 4 గింతల డబ్బులు వచ్చింది. ఆ విధంగా వాడి ఇంటి ఖర్చులన్నీ పోగా కొంత డబ్బు మిగిలింది. ఆ రోజు లగాయత్తు ముసలివాడు రోజు ఆ కావడి బద్ద ధర్మమా అంటూ చాలా ఎక్కువ కర్రలను అవలీలగా గ్రామానికి మోసుకువచ్చి వాటిని అమ్మి సుఖంగా కాలక్షేపం చేయసాగాడు. ఒకనాడు ముసలివాడు కావడి బద్దతో వస్తూ ఉండగా ఒక ధనికుడు ఎదురై, అబ్బో ఎంత బరువు మోస్తున్నాడు, ఎంత బలశాలి అయి ఉంటాడో అనుకున్నాడు. కానీ దగ్గరగా వచ్చి చూస్తే కావడి మోసేవాడు ముసలివాడు. ఏమిరా ముసలి, ఈ ఈడులో ఇంత బరువు మోస్తున్నావా అన్నాడు ధనికుడు. నాదేముంది బాబయ్య, నేనిందులో 4వ వంతు మొయ్యగలుగుదునా, ఆ మహిమంతా కావిడి బద్దది అన్నాడు ముసలివాడు. ధనికుడు నమ్మలేదు. తాను స్వయంగా కావడి ఎత్తి చూశాడు. ఒక్క వేలితో ఎత్తితే చాలు కావడి సునాయాసంగా పైకి లేస్తున్నది. ముసలివాడా, మాకు నీళ్లు మోసేవాడు ఇంటిలో వాడుకకు నీళ్లు మొయ్యలేక చస్తున్నాడు. ఈ కావడి బద్ద అమ్ముతావా? 300 రూపాయలు ఇస్తాను అన్నాడు ధనికుడు. ముసలివాడు మొదట ఇవ్వనన్నాడు. కానీ తర్వాత సరేనన్నాడు. ఎందుకంటే 300తో తాను బతికున్నన్నాళ్ళు కడుపు నిండా చల్ల కదలకుండా జీవించవచ్చు. వాడు ఊళ్ళో ఇలా కర్రలను ఎన్నాళ్ళని అమ్మగలడు అని ఆలోచించి
కావిడి బద్ద ధనికుడికిచ్చి డబ్బులు పుచ్చుకున్నాడు. ధనికుడు ఆ కావిడి బద్దను ఇంటికి తీసుకుపోతూ పరీక్షగా చూస్తే అది చాలా పాతదిగా కనిపించింది. అక్కడక్కడ పేడు రేగి ఉన్నది. అందుచేత ఆయన దారిలో వడ్రంగి చేత సన్నగా చిత్రిక పట్టించి నున్నగాను నాజూకుగాను చేయించి ఇంటికి తీసుకుపోయాడు. కానీ వడ్రంగి చిత్రిక తగులుతూనే కామధేనువు రోమాలు పోయి అది మామూలు కావిడి బద్ద అయిపోయింది. దానివలన ధనికుడు ఇంటికి తీసుకువెళ్ళి చూడగా కావిడి బద్దతో మోసినప్పుడు బరువు మామూలుగానే ఉన్నది. అయ్యో, మోసపోయానే అనుకున్నాడు. పాత కావిడి బద్దను అలానే ఉంచి ఉంటే నేను ముసలివాడి చేతిలోని తీసుకొని మోసినప్పుడు ఎంత తేలికగా ఉన్నదో అలాగే ఉందును కదా. అనవసరంగా దీనిని చిత్రిక పట్టించి కొత్త దానిలా తయారు చేయించాను. అయ్యో అని బాధపడ్డాడు. చూసారా పిల్లలు, మీరు కూడా పాతవి అయినా కొన్నింటిని జాగ్రత్తగా దాచుకోవాలి. అవి మహిమగలవే అయ్యుండొచ్చు, మామూలువే అయ్యుండొచ్చు. అదేనర్రా, మీకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన గిఫ్ట్లు కానీ లేదంటే మీ స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్లను కానీ జాగ్రత్తగా దాచుకుంటే అవి మీ పెద్ద అయ్యాక కూడా తీపి జ్ఞాపకాల్లా మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి పనికి వస్తాయి. సరేనా పిల్లలు? కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?